ఇంతకీ మేము మాయకి ఏటయింది అసలు ఏమన్నారనేది మీకు చెప్పలేదు కదా. ఇది కట్టడానికి చాలా కష్టపడుతున్నాను. ఈ పందిరి అయితే ఇలా వేస్తే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఏంటి అడవిలో ఉన్నాడు అనుకుంటున్నారా? ఇది మా చిన్న కాపి తోట అనమాట. ఇక్కడ దేనికి వచ్చానంటే ఈ కాపు మొక్కలకి కొన్నిటికైతే ఈ గొప్పు ఇవ్వాల్సి ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి వచ్చాను. లాస్ట్ వీడియోస్లలో అయితే మీకు చూపించాం కదా, ఇంకో తోట దగ్గర కాఫీ మొక్కలకి తర్వాత సిల్వర్ మొక్కలకి వీటన్నిటి కూడాను గొప్ప ఇచ్చాము. సో అలానే ఈ తోట దగ్గర కూడాను గొప్ప ఇవ్వడానికి అని చెప్పేసి ఈరోజు బయలుదేరి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 5:07 ఇలా అవుతుంది. ఉదయాన్నే బయలుదేరి వచ్చాను 6 గంటలకి ఇలాగ చేసాను. ఇక్కడ రావడానికి టైం అయితే అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాఫీ మొక్కలన్నిటి కూడాను గొప్ప అయితే ఇస్తాము. గొప్ప ఇచ్చిన తర్వాత మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. మధ్యాహ్నం తర్వాత ఏం చేద్దామంటే లాస్ట్ టైం మనం పెరటిలో కంచె అయితే వేసాం కదా, కంచె వేసాము. దానిపైనుంచి కొద్దిగా ఇలా పందిరిలాగా అయితే వేయాలన్నమాట. అక్కడ కొన్ని బొస్తరు పిక్క పాదులు, తర్వాత నుంచి గుమ్మడి పాదులు, తర్వాత ఇంకా ఈ బొబ్బర్లు, అలసందులు ఇవన్నీ కూడా అక్కడ నాటిస్తున్నాము. సో వాటన్నిటి కూడా పైకి ఎక్కిద్దామని చెప్పేసి నిర్మల్ అంటుంది. సో వాటికి సంబంధించిన కట్టెలు అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుస్తున్నాను. సో మధ్యాహ్నం తర్వాత ఈ పని అయితే చేద్దాం మరి. సో ఇప్పుడైతే ఇంకా ఈ కాఫీ తోటలో ఈ పని అయితే చేసిన తర్వాత అక్కడికి వెళ్దాము. మీకైతే వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ పైనే ఈ పార అయితే ఉంచున్నాను చూడండి, ఇది ఇక్కడ ఉంది. ఇది తీసుకొచ్చిన మొన్ననే ఈ పైన పనులు అయితే చేసాం కదా, ఆ పని చేసినప్పుడు ఈ పార అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఇలా కట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కొమ్మలతో దీన్ని కట్టుస్తున్నాను, ఎవరైనా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి. ఇది చాలా గట్టిగా పట్టేసింది. ఇది మా ఇదన్నమాట పార అయితే ఇలా ఉంది ఇది. సో ఇప్పుడు వచ్చి మనము ఈ మొక్కలాంటివి కూడా గొప్ప అయితే ఇద్దాము. చూద్దాం, వీడియో తీయడానికి కూడా ఎవరు రాలేదు. సో ఆ గొప్ప ఇచ్చేదంతా కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అది అవుతుంది అవ్వదండి చూద్దాం మరి. పదండి, ఇంకా ఒక 9-10 గంటల వరకు అయితే పని అయితే చేద్దాం ఈరోజు ఏంటంటే ఉపాధి పని కూడా లేదనమాట. ఎందుకంటే ఈ వారంలో అంతా కూడా కలిపి మేము గత 4 రోజుల్లోనే కొట్టేసాము. ఈ 2 రోజులు, ఈ 3 రోజులు అంతా కూడా మాకైతే ఇంకా ఖాళీ అనమాట. సో ఈ ఖాళీ టైంలో ఈ పని అయితే చేస్తున్నాము. మధ్యాహ్నం పూట ఎలాగో రాలేము, కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఉదయం పూట ఈ పని అయితే చేస్తున్నాను. సాయంత్రం చేసి ఇంకా అక్కడ పెరటి దగ్గర కంచె అయితే వేద్దాం. కంచె కాదు, పందిరి అయితే వేద్దాం అనమాట. ఈ కాపు మొక్కలన్నీ కూడాను వర్షం లేక ఇలా ఎండిపోతున్నాయి చూడండి, ఆకులన్నీ కూడాను వాడిపోతున్నాయి. ఇంకొక 2-3 వారాలు ఇలా ఎండ కాసిందంటే ఇంకా ఇక్కడున్న తోటల్లో ఉన్న చెట్లన్నీ కూడా, కాపు చెట్లన్నీ కూడాను చనిపోతాయి, ఉండవు. ఇప్పుడిప్పుడే చిన్నగా ఇక్కడ మొక్కలన్నీ కూడాను బలాన్ని అయితే ఇస్తున్నాయి అనమాట. గత సంవత్సరం ఇదంతా కూడాను మనము శుభ్రం చేసాం కదా, గడ్డంతా కూడా తీసాము నిర్మల్తో కలిసి. సో ఇది ఇక్కడ నుంచి పట్టింది ఇలా పైకి అవుతుంది. ఈ సంవత్సరం అయినా దీనికి శుభ్రం చేయాలి. మొక్కలన్నీ కూడాను పర్లేదు, బాగానే వస్తున్నాయి. సో ఈరోజు అంతా కూడాను ఇక్కడ నుంచి ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈ పని అయితే చేద్దాము. గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. నిన్న అలానే ఉంది, మొన్న కూడా అలానే ఉంది. సో ఈరోజు కూడా ఇంకా గాలి అయితే వీస్తుంది. ఈ గాలి తగ్గడానికి 11-12 ఆ టైం అయితే అవుతుందన్నమాట. మధ్యాహ్నం తర్వాతే తగ్గుతుంది. సో ఇలాంటి మొక్కలన్నిటి కూడా ఇంకా గొప్ప అయితే ఇద్దాం. సో ఈరోజు అయితే మనం ఇంకా ఈ కాపు మొక్కలకి ఈ విధంగానే ఇంకా గొప్ప అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పైన ఉన్న మట్టంతా కూడా తీసి ఈ మొదలకి అయితే పెట్టాలన్నమాట. వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా ఎరువుగా మారుతుంది, కాస్త బలాన్ని అయితే వస్తుంది అన్నమాట ఇది. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాము. ఇక్కడ చూసారా, లాస్ట్ టైం మనము ఇటుకాసి పని చేయలేదు కదా, ఈ గడ్డి అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇలాంటి గడ్డి ఉండడం వల్ల మొక్కలన్నీ కూడా బలాన్ని అయితే ఇవ్వవు. ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గడ్డి మందు, ఆ గడ్డి మందు అయితే తీసుకొచ్చి కొడదామని చూస్తున్నాను. అదే చేయలేము ఈ సంవత్సరం. నాన్ స్టాప్గా గత 3-4 వారాలు అనమాట వేస్తా. మంచి కొమ్మని వేస్తాను, పోయింది. గత 4 వారాల నుంచి పని అయితే చేస్తాం కదా, నడుమ నొప్పి అయితే వస్తుంది నాకు, వెన్నుపూసది. ఏదో సెడ్డుకల్లా ఉన్నాను నేను కూడా. ఇలా మట్టంతా కూడా లూజ్ చేస్తే ఇంకా పర్లేదు, బాగుంటుంది. చేద్దాం. ఇలా కొమ్మలన్నీ కూడా పెరిగిన తర్వాత ఏం చేయాలంటే శివార్లు ఉంటాయి కదా, ఇది మీటర్ కంటే పొడవు ఉండకూడదు. ఇక్కడ తెంపేస్తే ఇలా పిలకలు అయితే వస్తాయి అన్నమాట సైడ్ నుంచి. ఇలా
ఎక్కువ పొడవు ఎదగనివ్వకూడదు వీటికి. కొన్ని చోట్ల చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, వాటికి కూడా ఇలా ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఇక్కడ గడ్డి మందు వేయకపోతే మాత్రం మిగిలిన వాటన్నిటిలో కూడా ఇంకా పాకేస్తుంది ఇది. ఇలా చేయడం వలన చుట్టుపక్కల ఈ వేర్లన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా లూజ్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగానే మొక్కలన్నిటి కూడా ఇంకా గొప్ప అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈరోజు సాధ్యమైనంత వరకు అయితే చేద్దాము, ఎంతవరకు ఇవ్వగలను. తర్వాత చేసిన తర్వాత మీకు చూపించి ఇంకా ఇంటికైతే వెళ్తాను. సో అది ఇలా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఇక్కడ చిన్న కాఫీ మొక్క అవుతుంది, దీనికి కూడా ఇంకా గొప్ప ఇద్దాం. నేల అయితే చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే పడట్లేదు కదా మాకు. సో దానివలన పడిన వర్షం కూడాను చాలా చిన్నగా పడుతున్నాయి. ఇది కాస్త ఎక్కువగా వస్తే బాగున్నా. చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 9:10 అయితే అవుతుంది. ఈ టైంకి ఇలా ఒక 5 లైన్లు అయితే కొట్టాను. దగ్గరికి ఒక 400 మొక్కలు అలా ఉంటాయన్నమాట. ఇది ఇలా కొడిస్తే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను, ఆకలిస్తుంది. అలా పై వరకు అయితే కొట్టినట్టు అలా ఉంటాయన్నమాట. ఆ పైకట్టు ఇక్కడ నుంచి చూడండి. ఈ మొక్కలు ఉండడం వలన మీకు ఆ గోతులన్నీ కూడా కనిపించట్లేదు. అలా పై వరకు కొట్టినలాగా ఆ చెట్టు దాకా అనమాట. ఈ చివరి నుండి పట్టింది అవతల చివరి వరకు అనమాట. అలా అక్కడి వరకు ఉంటాయి. సో అక్కడ వరకు కొట్టాను, ఒక 5 లైన్ల వరకు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు వరకు వచ్చి గాలి అయితే అస్సలు తగ్గలేదన్నమాట. ఇంతంత గాలి అయితే లేదు చూడండి. సో ఇప్పుడు మనం ఇంకా ఈ ముందర ఒక చిన్న తోట అయితే ఉంది, దాన్ని కూడా అలా చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుందన్నమాట. ఈ టైం వరకు ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఫోటోకి వెళ్ళాలన్నమాట. ఉపాధి పనులు ఉన్నాయి కదా, ఆ గ్రూప్ ఫోటో దిగడానికి, దానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ తోట నుంచి వస్తుంటే మా మాయగారు అయితే ఫోన్ చేశారు. నాకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దాం రా, బండి పట్టుకొని రా అని అన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మా మాయగారికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈరోజు ఏంటంటే చెప్పాను కదా, ఈ పందిరి అయితే చేద్దామనేసి నేనైతే అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. సో మా మాయగారికి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత రేపటికి, ఈరోజు అయితే అవ్వదు ఇది, రేపటికి ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. మరి రేపటికి ఆ పందిరి అయితే వేద్దాం మరి. సో ఇప్పుడైతే నేను ఇంకా తయారైపోయాను, ఇంకా బయలుదేరి మా మాయ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను మరి. సరేనా, అటు నుంచి వచ్చి కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. బాయ్ చెప్పు జతిన్. చెప్పదు. వయ్యారి బామ నీ హంస నడుక, ఎందుకే ఇంత నవ్వులు. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్తే నీకు చాక్లెట్ తీసుకొస్తాను. నీ పేరు చెప్పు. మీ అమ్మ పేరు ఏం పేరు? మీ నాన్న పేరు ఏం పేరు? మీ ఇంటి పేరు చెప్పలేదా? చెప్పు, ఇంటి పేరు ఏంటి? కాపీ కూడా పట్టకమ్మ, అక్కడ సౌండ్ వస్తుంది. మీ దేవురు? అక్కడి నుంచి అందిస్తున్నారు ఇటు, స్లిప్పులు అందిస్తుంటే ఇక్కడ ఆన్సర్ ఇస్తుంది అనమాట. సరేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి సాయంత్రం 5:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట. సూర్యుడు వచ్చి ఇప్పుడిప్పుడే కిందకైతే జాలువారాడు. సో ఇప్పుడు ఏంటంటే మొన్న అయితే కొన్ని ఈ వెదురు కొంపలు అయితే తీసుకొచ్చాను అనమాట. అవి అయితే దానిపైన అలాగా ఈ పందిరిలాగా అయితే చేద్దాం. ఇది మన్యాలు బాబు వాళ్ళు కూడా వచ్చారు, చిన్నర వాళ్ళు పెద్ద అబ్బాయి అనమాట. ఇవి వచ్చి వెదురు కర్రలు మొన్న తీసుకొచ్చాను. ఇలా కంపలుగా ఉంటేనే మనకు ఏ మొక్క నాటినా సరే పైకి ఎక్కితే అక్కడ అల్లుకొని పోతాయి అనమాట. మనకు ఒక కర్ర ఉందనుకోండి, అలా కిందకి పడిపోతుంటాయి. ఇక్కడ వచ్చి దొంగలు అయితే పడ్డారనమాట మా పూల పెరటి దగ్గర. ఇక్కడ ఉండే పూలు అన్నీ కూడా ఇలా కోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. చూపిస్తున్నాగండి, దొంగలు ఇక్కడే ఉన్నారు. దిగ్గో చూస్తున్నారా, గజ దొంగ మా చిన్న అన్నయ్య వాళ్ళ పెద్ద పాప అన్నమాట. ఇప్పుడు పూలు పెట్టుకోవడానికి కోస్తుంది. అది చిన్ని పెరటిలోనే
ఇక్కడ నుంచి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇది లోపలికి దారి ఇలా అన్నమాట. ఇక్కడ ఈ గుమ్మడి పాద అయితే నాటాను. గుమ్మడి పాద కూడా బాగా నచ్చింది. ఇక్కడైతే నాటావు ఇది? ఎవరు అలా చేశారు ఇది? ఏ బాయ్, ఇదిగా చూడండి, ఈ గుమ్మడి పాద అయితే మంచిగా వస్తుంది. ఆ రోజు నేను నాటింది. అక్కడ మొక్క ఉంది. అయితే ఇక్కడ ఇదిగో చిన్నది ఉపాయ మొక్క అయితే వచ్చిందనమాట. ఇక్కడ మంచిగా ఎదగాలి, మంచి మొక్కలు అయితే మంచి పళ్ళు అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ ఇదిగో మన్యాల పాప ఇక్కడ పూలు అయితే వస్తుంది. ఏదిరా అవన్నమాట. ఇక్కడ నిర్మల గులాబీ మొక్కలు తీసుకొచ్చిన తర్వాత మామూలు అయితే ఈ విధంగా చేసి నాటుతారు. ఇవి బ్రతుకున్నావేనా? చనిపోయా అంతే. ఇంకేది జై హింద్ చెప్పేసి లేదనమాట. గులాబీ మొక్కలు తీసుకొచ్చి పైన పేడ అయితే పచ్చి పేడ అయితే ఇలా పెడతారనమాట. దేనికో నాకు తెలియదు, కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. పసుపు ఇవన్నీ కూడా ఇక్కడ నాటుతుంది నిర్మల. ఇక్కడ వచ్చి దుంప పూలు అనమాట. చూడండి ఇప్పటికే ఇక్కడ చిన్న మొగ్గలాగా అయితే వస్తుంది. ఇది ఇక్కడ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడాను పసుపు మొక్కలు. ఇక్కడ ఒక జామ మొక్క అయితే ఉంది. ఆ రోజు మీకు చూపించాను అనుకుంటా. ఈ జామ మొక్క ఎలాంటిదో తెలియదు కానీ పెంచుతున్నాము. ఇది ముద్ద మందరం చూడండి ఎలాగుందో. అంతకి ఇదవ్వట్లేదు. ఇది ఇలా ఉందన్నమాట. ఇది పేడ అయితే తీసుకొచ్చి నిర్మల ఇక్కడ పడేసింది. ఈ మొక్కలన్నీ కూడా నేను నాటినవే, ఈ పాదులన్నీ కూడాను. ఇది ఈ సంవత్సరం ఇక్కడ నుంచి మంచిగా మనకు ఇది వస్తుంది అనుకుంటా, కూర అనేది. ఇది బా ఇక్కడ ఉన్నాయి పువ్వులు, ఇక్కడ ఉన్నాయి చూడు, కిందన ఉన్నాయి ఇవి తీసుకో. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇటుపక్క. ఇక్కడ వచ్చి ఇది అరకువేలి ఏపీఆర్ కాలేజ్ మా మరదలు చదువుతున్నప్పుడు తీసుకొచ్చిన మొక్క. ఇది ఏ జాతికి చెందిందో తెలియదు కానీ ఇక్కడ నుంచి ఒక రకమైన పూలు అయితే వస్తాయి. తర్వాత మీకు ఎప్పుడైనా పువ్వులు వచ్చినప్పుడు చూపిస్తాను. చిన్న దుంపలాగా ఉంటే తీసుకొచ్చిన నాటనిది అలానే ఉందన్నమాట. ఆకులు అయితే ఇలా ఉంటాయి. తెలుసుంటే కామెంట్ చేయండి ఇదే మొక్క అనేది. బాగుంది. ఇదిగో ఇక్కడ వచ్చి ఇవన్నమాట మనకు బొస్తరు పిక్కల పాద అయితే నాటాను. ఇక్కడ మంచిగా ఎక్కుతుంది. ఇది చూడండి చాలా ఫాస్ట్గా ఎక్కింది. ఇది ఆ మొన్న అయితే చిన్నది ఉండింది, ఇంతలోనే ఇది ఇంతగా ఎదిగిందంటే చూడండి. ఇంకా అక్కడ చూపించాను కదా ఇంతక వెదురు, అదంతా తీసుకొచ్చి ఈ కర్రకిన, ఈ కర్రలు అయితేనే కదా వీటికి ఇలాగా ఇలా కట్టేద్దాం. ఇలాగా ఇక్కడికి కట్టేసి దీన్ని అయితే పైకి ఎక్కించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇదిగా కింద మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ పువ్వులు అంటారు పై మర్చిపోతున్నాను నేను. ఈ పువ్వులు వచ్చి కనకాంబరాలు అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఈ దుంపలు అయితే బాగుంటాయి. ఇవి లాస్ట్ టైం మనకు వీడియోలో కూడా మీకు చూపించాను. ఈ దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచివి అనమాట ఇవి. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఇంకా ఈ పని అయితే చేద్దాం. మామూలు ఇక్కడ కొన్ని వైర్లు అయితే తీసుకొచ్చాను నేను. అవి తీసే క్రమంలో యుద్ధాలు అయితే చేస్తున్నారు అనమాట ఒక్కొక్కడు. ఇదిగో చిన్న వాళ్ళ చిన్న బాబు, తర్వాత మా చిన్నయ్య వాళ్ళ బాబు అనమాట. చూడండి ఇలా చేస్తున్నారు. ఇట్లా అతిగతిగతిగతి ఏరా మూడో రే జాగ్రత్తరా, కిందకి వెళ్ళిపోతారా. ఈ వైర్లు వచ్చి ఆ కమ్మలు ఉన్నాయి కదా తీసుకొచ్చినాయి, అవి కట్టడానికి అని తీసుకొచ్చాను అనమాట. వెదురు కొమ్మలు అవన్నమాట. కొన్ని కర్రలు కూడా ఉన్నాయి. ఇవి సరిపోతాయి. అదిగా తీయండి, అదొకటి చాలు. ఇది ఇలా ఉండిరా ఉంచండి. ఇది అదొకటి తీసుండండి ఇటు కట్టడానికి. ఇప్పుడైతే కర్రలు అయితే తీసుకొద్దాం వెళ్ళి. మొన్న పనికి వెళ్ళినప్పుడు ఈ కంపలు అయితే ఉండే మేము పనిచేసే దగ్గర, ఈ వెదురు కంపలు, ఈ వెదురు అనేది అక్కడ నుండి తీసుకొచ్చాను అనమాట. చూద్దాం ఇవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనేది. కొన్ని పొడవు ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి 4 కొమ్మలకి 4 కట్టేద్దాం. విడిపోవట్లేదు, ఇవి అతుక్కొని పోయేవి. వస్తుంది. కర్రలు అనేవి చాలా గట్టి కొడతాయి, వెదురు కర్రలు. మొత్తానికి ఇవన్నీ కూడా నిప్పేస్తాను, తీసుకెళ్ళి కడదాము. ఇంతకీ మా మాయకి ఏట అయింది అసలు ఏమన్నారనేది మీకు చెప్పలేదు కదా. ఆ రోజు ఏంటంటే మా మాయ ఆవులు తీసుకెళ్ళాను, పొలం అయితే దున్నుతున్నాడంట. దున్నుతున్నప్పుడు ఆవు ఆ ఇసుక అయితే తోకలు ఉండింది, బురద ఉంటుంది కదా పొలాలు దున్నేటప్పుడు, ఆ పొలాల్లో బురద, ఆ బురద తోకతోటి ఇలా జల్లేసరికి కంటిలో వచ్చి పడిందట. సో దానివలన ఈ కన్నంతా కూడా ఎర్రగా అయిపోయింది. ఆ రైట్ సైడ్ది మొత్తం ఎర్రగా అయిపోతే హాస్పిటల్కి వెళ్ళాము, చూపించారు. కొన్ని ఈ ఐ డ్రాప్స్ ఇచ్చాడనమాట. ఇవి వాడండి ఏం కాదు తగ్గుతుంది అని అన్నారు. నిన్న మళ్ళీ ఫోన్ చేశాను, ఉదయం మళ్ళీ ఫోన్ చేస్తానేమొంచి పర్లేదు బాగానే ఉందని అన్నాడు. మంట ఏమైనా ఉందంటే లేదు ఏం లేదు బాగానే ఉందని అన్నాడు. డాక్టర్ గారు కూడాను ఏం వరి కాకండి బాగానే ఉంటుంది, ఈ మందులు వాడండి అని ఇచ్చారు. వాడ తగ్గింది. ఎంత పొడవు ఉంది పట్టరాటు. ఇవి ఇలా తీసుకెళ్ళేసి మనం పందిరిలాగా వేసేద్దాం పైన, పెళ్లి పందిరి. హరీష్ నీకేరా రే పెళ్ళి.
అలా లోపలికి వెళ్ళిపోయి ఆశ వారికి నేను ఇస్తాను, వెళ్ళు లోపలికి వెళ్ళిపో, తీసెళ్ళు. వదిలే దీనికి వదిలే. మొన్న తాడు ఒకటి ఉంటే తీసుకొచ్చి కట్టామన్నమాట, అది కాయదేమోది. ఓకేనా, అల్ల కొమ్మంది కదా, అలా వెళ్ళిపో ముందుకి. ఈ పై దానికి వెళ్తుంది, అక్కడ అందుతుందా? అక్కడ కాదు అవతల దగ్గర, అక్కడ పైన. ఒకలా గుండు, నేను వస్తాను. ఆ చివరి దాంట్లో కట్టేద్దాం దీనికి, ఇలా పైకి లాగేసి కొద్దిగా జారకుండా ఉంటుంది. తర్వాత దీనికి ఇలా కట్టేద్దాం, ఏదోలా చేసి కట్టేద్దాం. దీనికి పెద్ద ప్లాన్ అంటే ఏం లేదు. ఏవిరా వైర్లు, ఇదిగో తీసుకొచ్చిన ఈ వైర్లతోనమాట. కింద ఉన్నాయి ఒకసారి చూడండి, ఇదిగో మొన్న తీసుకొచ్చి ఇస్తే ఈ విధంగా తీసి పడేశారు. వీటితోనే ఈ కర్రలకి అయితే కడుతున్నాను నేను. ఈ వైర్ తోటి ఇక్కడ ఇలా కట్టేస్తున్నాము. ఇది ఎంతవరకు కాస్తుందా అంటే మాకు తెలియదు. ఇది వదిలేట, ఓకేనా? ఓకే, ఇంకెంత బరువు వచ్చినా సరే ఇంకేం కాదు, గట్టిగానే ఉంటుంది. దానికి తీసి పైకి కట్టేద్దాం. అలాగా ఏంటంటే కంపలు కొన్ని కిందకి రాకుండా ఉండడం కోసం ఇలా కడుతున్నాము. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ వేసేద్దాం ఇవన్నీ కూడాను. ఇది రెండోది తీసుకెళ్ళి కడుతున్నాను. చాలా పొడవుగానే ఉన్నాయి. చూడరా, ఆశ వరకు వెళ్తావు అటు, ఓకేనా? పట్టుకోరో అభిరెత్తురా. ఓకే, వెళ్ళిపోయిందా? ఇది కట్టడానికి చాలా కష్టపడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఏ వైర్లని కూడా అవ్వట్లేదు అనమాట. అమ్మా, అయ్యో తెగిపోయింది ఇది. మళ్ళీ ఫోన్లు ఇక్కడ నిలబడ్డానికి కూడా నవ్వట్లేదు. బాబా, అదే ఓకే, ఎంత బరువు వచ్చినా కాస్తుంది ఇప్పుడు వైర్ కాబట్టి. అది ఈ కర్రలన్నీ కూడా ఇలా కడుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు కాస్తాయో తెలియదు, ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. కర్రలన్నీ కూడాను పైకి ఎక్కించేసాము. ఒకసారి చూపించరా అరే అఖిలు, ఇదనమాట చిన్న పందిరి. ఈ సిగురులన్నీ కూడా, కొమ్మలన్నీ కూడాను ఎటు బయటికి వెళ్ళకుండాను ఇలా ఉంటే చాలు మనకు. ఇలా ఎక్కించేస్తాం, గాలికి ఎగిరిపోకుండా ఉండడానికి ఈ విధంగా కడుతున్నాను, జారి పడిపోకుండా ఉండడానికి బాగుంటాయని. అఖిల్ నీవే క్లాస్ రా? 9th. నువ్వు? ఇద్దరు కూడా 9th. ఇదే అలా సాధ్యమైంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈరోజైతే ఈ విధంగా చేస్తున్నాం. మరీనుది పెద్ద బ్లాగ్ అయితే కాదనమాట, చిన్ని బ్లాగే. ఇలాగ ఉంటే మనకు ఇవన్నీ కూడా దిగవన్నమాట. పెద్ద పాము వాళ్ళరా పాము అక్కడ. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ పందిరి అయితే ఇలా వేస్తాం అనమాట. చూడండి ఒకసారి చూపించిరా. ఇది కూరగాయలు ఏమైనా వేసినప్పుడు పైనుంచి పట్టాలన్నమాట, లేకుంటే తీసి పారేస్తాను, ఇంకా మామూలుగా ఉండదు దీనికి. ఇది ఇలా పైనుంచి ఇలాగా. మరి నువ్వు హైట్ ఉంటే మనం తీసుకోలేం కాబట్టి ఇంకా కిందనే పెట్టాము. మనం ఉండడానికి ఇంకా జైన బెత్తుడు కాబట్టి ఇంకా అంత హైట్ అయితే ఉంటుంది అనమాట. సో పొట్టిగానే కిందనే పెట్టాను. సో మన మందేలాగా అనమాట. ఇది ఈ హైట్లోనే ఉన్నాయి ఎక్కడ చూసినా. అన్నిటికి కూడాను ఇంకా వైర్లతో అయితే అక్కడికి ఈ జాయింట్కి ఆ జాయింట్కి ఇంకా అలా కట్టేసాము. సో ఈ గుమ్మడి పాదుల తర్వాత అక్కడ దొండకాయ పాదు కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఈ బొస్తర పిక్కల పాదు. ఇక్కడ రీసెంట్గా నాటున్నాను గుమ్మడి పాదులు, అది ఒకటి నాటింది అక్కడ కిందన. చిక్కుడు పాదురా అది, గేటే అదే. ఇవన్నీ కూడాను ఆ చివరన ఇక్కడ అలా నాటుతున్నాను. ఇవన్నీ కూడా పైకి ఎక్కిద్దాం అని చెప్పి ఇలా అయితే నాటాను అనమాట. సో ఈ చిన్ని ప్రయత్నం మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకేదో చేయాలనిపించి ఇలా చేస్తున్నాను. కిందన పూల మొక్కలు ఉంటాయి, పైన ఇది ఉంటే కొద్దిగా చల్లదనం కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న ఆలోచన అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.